ఒకప్పుడు రకరకాల పళ్ళు తిని రోగులు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేవారు. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరించాల్సి వస్తోంది. ఆరోగ్యం బాగుపడాలంటే పండ్లకు దూరంగా ఉంటున్నారు. ప్రకృతి సిద్ధంగా పండవలసిన మామిడికాయలను కాల్షియం కార్బైడ్ ద్వారా పరిపక్వత తెప్పిస్తున్నారు. రకరకాల కెమికల్స్ తో ఆకర్షణీయమైన పండ్లుగా మార్చుతున్నారు. ఇలా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోన్న దళారులపై చర్యలు తీసుకోవడం లేదని వినియోగదారులు మండిపడుతున్నారు. మామూళ్ల మత్తులో చూసి చూడనట్లు వదిలేస్తున్నారని అధికారులపై సైతం విమర్శలు చేస్తున్నారు. ఇక కార్బైడ్ తో పండబెట్టిన ఫ్రూట్స్ తింటే క్యాన్సర్, ఇతర చర్మ వ్యాధులు వస్తున్నాయంటున్న జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు శ్రీనివాస్ తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మీ పేరు, మీరు శాంపుల్ అసిస్టెంట్ ఇక్కడ ఫుడ్ అని చెప్పేసి ఈ రోజు ఇక్కడ కంప్లైంట్ వచ్చింది, మేము ఇక్కడికి వచ్చినాం అన్నట్టు మీరు చెప్పి ఎన్ని డబ్బులు సీజ్ చేసిరు. ఒక విషయం, మీ పేరు, మీరు శాంపుల్ అసిస్టెంట్ ఇక్కడ ఫుడ్ అని చెప్పేసి ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చిరు, ఏం పట్టుకొని పోతారు? ఇప్పుడు మనకు రెండు ఉన్నాయి కదా, ఒకటి ఎఫ్ఐకే ఉంది కదా, ఎఫ్ఐకే ఉంది, ఇంకొకటి ఏముంది కంపెనీ ఎఫ్ఐకే, ఇంకొకటి గోల్డ్ గోల్డ్ అవి. ఇప్పుడు మీరు ఏం శాంపిల్ తీసుకెళ్తారు? ఎఫ్ఐకే తీసుకెళ్తున్నాను. గోల్డ్ డ్రిప్ అవి అన్నీ ఓకే ఉన్నాయి. అవి నేను చూసాను. ఎట్లా చెప్పారు? మేడం చెప్పారు, చూడమని చెప్పారు. అది పర్మిషన్ ఉందా లేదా అంటే మేడంకి తెలుసు. అదైతే వదిలేమని చెప్పారు. ఎఫ్ఐకి మాత్రం మేడం వదిలేమని చెప్పారా? లేదు అంటే చూసి మీరు అవి తీసుకెళ్తారా టెస్ట్ కూడా? అవే మేడం వచ్చినాక ఇవైతే తీసుకెళ్ళమని. ఇప్పుడు ఉన్నాయని ఎట్లా కౌంట్ చేస్తారు? ఓన్లీ మనకి ఎఫ్ఐకే మాత్రమే, అంటే మేడం వచ్చే వరకు ఉంటాయా? ఎఫ్ఐకే మాత్రమే తీసుకెళ్ళమన్నారు. ఓకే సార్, మేము అనేది ఏంటంటే మేడం వచ్చే వరకు బాక్సులు అన్నీ ఉంటాయి ఇక్కడే, బాక్సులు అన్నీ ఉంటాయి ఇక్కడ మీరు వచ్చే వరకు, మళ్ళీ మేడం వచ్చేసరికి రేపు వస్తారు మేడం. రేపటి వరకు ఉంటాయా? అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే మామిడికాయల సీజన్ అయితే నడుస్తున్నది. అయితే ఈ మామిడికాయల సీజన్ సందర్భంగా అయితే మామిడికాయలను ఏవైతే ఉన్నాయో అవి పండ్లు కాకముందే కెమికల్లతో పక్వత చేసి అయితే పండ్లుగా చేసి అమ్మడం జరుగుతున్నది. అయితే ఈ కార్బేట్ అనేది వాడుతున్నారు. అయితే ఈ కార్బేట్ వల్ల మనిషి ఆరోగ్యానికి మాత్రం ఎంతైనా ప్రమాదకరం అని చెప్పేసి తెలుస్తున్నది. అయితే చిన్నపిల్లలు కానీ, ఇటు వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ ఈ పండ్లు తినడం వల్ల హెల్త్ పరంగా అనేక ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తున్నది. అయితే మనతో పాటు చిన్నపిల్లల వైద్య నిపుణులు ఉన్నారు, అతను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈ మామిడి పండ్ల సీజన్లో ఏవైతే మనకు నేచురల్గా ప్రకృతి సిద్ధంగా మాగి కాయలు పండ్లుగా మారాలో వాటిని కొంచెం కమర్షియల్గా వాడడానికి ఆర్టిఫిషియల్ వాడి తొందరగా మక్కడానికి వాడేటువంటి కెమికల్, ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ ఏదైతే బ్యాన్ అయిందో, ఇప్పుడు మనకు బ్యాన్ ఉంది, అది వాడొద్దు అసలు. సో అది వాడడం కారణంగా కొన్ని చర్మం పైన అట్లనే ఉండడం జరుగుతుంది అది కెమికల్. సో ఇది ఎప్పుడైతే మాయిశ్చర్స్తో కలుస్తుందో కాల్షియం కార్బైడ్, అప్పుడు అర్సెనిక్ గ్యాస్ అసిటిలిన్ గ్యాస్ వెలువడడం జరుగుతుంది. సో దీని వల్ల అర్సెనిక్, ఫాస్ఫరస్ అట్లాంటి మెటీరియల్ బయటకు వచ్చి అవి మనకు హానికరంగా జరుగుతాయి. ఎవరైతే ఇవి అక్కడ పండ్లకు పూయడం జరుగుతుందో వాళ్లకు చేతులకు అంటి చర్మ వ్యాధులు సోకే అవకాశం ఉంది. ఎందుకంటే కంటిన్యూగా చాలా ఏళ్ళ నుంచి చేస్తుంటారు కాబట్టి. సో అది పీల్చడం ద్వారా మనకు గొంతు నొప్పి, గొంతులో ఎరోజన్స్ రావడం, అలాగే అసిడిటీ పెరగడం లాంటివి జరుగుతుంటాయి. సో లాంగ్ టర్మ్లో ఎప్పుడైతే ఇవి మనం ఎక్కువ తింటుంటామో, అంటే ప్రాపర్గా క్లీన్ చేయకుండా తినేటి, ఎంత క్లీన్ చేసినా చర్మం మీద ఈ మెటీరియల్ అనేది కొంచెం ఉంటాయి. సో తినడం ద్వారా ఇవి కార్సినోజెన్స్, అంటే ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉండడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం పండ్లు పక్వత చెందకుండా కానీ అయితే కార్బోహైడ్రేట్ అటువంటివి వాడుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు చిన్నపిల్లలు కానీ, ఇటు వృద్ధులు కానీ, మహిళలు కానీ వాడడం వల్ల వాళ్ళకి వచ్చే ముఖ్యమైన డిసీజులు ఏ రకంగా ఉంటాయి, అదేవిధంగా మనం ఈ పండ్లను ఇలా తయారు చేసారని చెప్పి మనం ఎట్లా గుర్తిస్తారు? సో పండ్లు ఏదైనా మనం ఒకటి బయట మార్కెట్ నుంచి తీసుకొచ్చినప్పుడు ప్రాపర్గా చాలా శుభ్రంగా కడిగితే దాదాపుగా 90% వెళ్ళిపోతుంది. వీటి ద్వారా హానికరం ఏంటంటే మెయిన్ మనకు గొంతు నొప్పి, సో గొంతుకు సంబంధించిన ఎరోజన్స్ రావడం, అదేవిధంగా కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. అర్సెనిక్ అండ్ ఫాస్ఫరస్ అనేటి రెండు కూడా పాయిజన్స్ అవి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఉంటే చర్మ వ్యాధులు, ముఖ్యంగా అది అంటినప్పుడు చర్మానికి సంబంధించిన వ్యాధులు కూడా చాలా మంది సఫర్ అవుతుంటారు. సో పిల్లలకి ఏది ఇచ్చినా మనం చేయాల్సిందల్లా తొక్క అనేది పూర్తిగా తీసేసి, పైన ఉండేటువంటి చర్మం అనేది పూర్తిగా తీసేసి ఇవ్వడం కొద్ది వరకు అది శ్రేయస్కరం.
అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఈ చిన్నపిల్లలు కానీ ఇది మహిళలు కానీ అయితే ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు ఎండాకాలం కావడంతో మామిడి పళ్ళు అయితే తీసుకుంటున్నారు. అయితే ఈ పండ్లు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీద ఏదైతే తోలు ఉంటుందో ఆ తొక్కను మాత్రం తీసేసి లోపల ఉన్న గుజ్జును మాత్రమే తింటే బాగుంటుంది అని చెప్పేసి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి అయితే డాక్టర్లు సూచిస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల.